ఏంట్రా ఇది వింతగుంది అనుకుంటున్నారా? కంగారు పడకండి, అది డేట్స్ తో చేసిన స్వీట్ చాలా టేస్టీ ఉంది, ఇంకా చాలా హెల్దీ కూడా. లాగొద్దు, స్టార్ట్ చేసిద్దాం బట్టండి. ఫస్ట్ ఖజూరాలో గింజలు ఉంటాయి కదా, గింజలతో పాటు ఒక వైట్ ఉంటది, అది కూడా తీసేయాలన్నమాట. గింజలు తీసేసిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత బిస్కెట్లని పౌడర్ చేసేయాలి. తర్వాత బాదాంని ఒక కడాయిలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పిస్తా ఉంటది కదా, పిస్తాని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. తర్వాత ఇంకో గిన్నె తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలా. తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఖర్జూరా ఉంది కదా, అది మొత్తం దీంట్లో యాడ్ చేసుకొని నెయ్యి ఖర్జూరా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలా. ఇలా కొద్దిసేపు మిక్స్ చేసిన తర్వాత ఇందులో చాక్లెట్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలా. ఇది చేసేటప్పుడు చాలా ఎనర్జీ కావాలి భయ్యో, మంచిగా తిన్నాకే స్టార్ట్ చేయండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదాం పిస్తా ఉన్నాయి కదా, ఆ రెండింటిని యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలా. ఇక ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వెనిలా పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసేసరికి మా వాడి తల ప్రాణం తోక్కొచ్చినట్టుంది. ఇక ఇవన్నీ మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇందాక రఫ్ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ ఉంది కదా, ఆ బిస్కెట్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలా. బిస్కెట్ పౌడర్ ని కొంచెం పక్కన కూడా పెట్టుకోవాలా, మొత్తం కలిపేద్దు. తర్వాత దీన్ని ఇలాంటి ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. తర్వాత దీని మీద స్పూన్ తో ఇలా సెట్ చేస్తే చాలు, మంచిగా నీట్ గా అయిపోతుంది. ఇంకా లాస్ట్ కి ఇందాక పక్కన పెట్టిన బిస్కెట్ పౌడర్ ఉంది కదా, అది మొత్తం దీని మీద వేసేసి లెవెల్ చేసుకొని దీన్ని ఒక 3 days వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా. ఆ తర్వాత కట్ చేసి తింటే ఉంటది భయ, టేస్ట్ చాలా బాగుంటది, ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టేసేయండి. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో, అప్పటి వరకు బాయ్ బాయ్.